16వ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వంతోటి చర్చలు జరిపిన విఫలమైనవి. ప్రధానమైన అంశాలు చర్చకు రానివ్వకుండా ఉత్తిత్త అంశాలపై చర్చ జరిపి సమ్మెను విరమించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. కనీస వేతనం 26,000 రూపాయల, గ్రాట్యుటీ 5 లక్షల ప్రధానంగా ఇవ్వాలని ఏఐటియుసిగా డిమాండ్ చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజకీయ వేధింపులు, కలెక్టర్ తోటి సచివాలయం సిబ్బందిని మా యొక్క విధులలో చేయించి విధంగా వారిని పురుగుతున్నారని, గతంలో ఈ సమస్య మీద మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి గుర్రాలతో తొక్కించుకొని నాటి దెబ్బలు తిని అరెస్టులు పాలినప్పటికీ తమ వేతనాల కోసం, హక్కుల కోసం పోరాడిన విషయం సుపరిచితమే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి 16వ తేదీ నుంచి జరుగుతున్న అంగన్వాడీలది సమ్మె వారిని చర్చలకు పిలిస్తే వారి యొక్క డిమాండ్లను అంగీకరించి సహకరించవలసిందిగా కాసే రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సమ్మె కొనసాగుతా ఉంది. ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పి మనం వాట్సాప్లోనూ అదేవిధంగా మెసేజ్లు చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమ్మెని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ సంబంధించినటువంటి హెల్పర్స్ సంబంధించినటువంటి డిమాండ్స్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు 12వ తేదీ ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మెలోకి వెళ్తున్నాం, ఈ సమ్మెను పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మన ఏఐటీసీ కానీ, సిఐటియు కానీ, అదేవిధంగా ఐఎఫ్టియు కానీ అందరూ కూడా, పెద్దలందరూ కూడా రాష్ట్ర నాయకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అంగన్వాడీ టీచర్ల సహనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షిస్తుంది. సమస్యలు పరిష్కారం చేయట్లేదు. గత 4.5 సంవత్సరాల నుంచి అనేక డిమాండ్స్ మీద వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ పట్టించుకోవట్లేదు. కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, మన సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి మీ అందరూ కూడా ఎంతో ఆశతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని ఈరోజు అన్ని సంఘాలతో కలుపుకొని ఈ ఒక్కరే కాదు, ఈ రోజు నుంచి మున్సిపల్ వర్కర్లు సమ్మెలోకి వెళ్తా ఉన్నారు. సెక్షన్ భారత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆశా వర్కర్లు సదస్సులు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పిలిపించడం జరిగింది. మొత్తం కూడా 50 మంది స్కీమ్ వర్కర్లు మొత్తం కూడా సమ్మెలోకి వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని అంగన్వాడీ టీచర్ల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే ఇన్నకొండ ఇల్లు వస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సుమారు 500 పైసలు ఉన్నటువంటి మన ఫ్యామిలీస్ అందరూ కూడా ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఆ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అది చిరలూరుపేట కానీ, సత్తెనపల్లి కానీ, మాచర్ల, గురిజాల, పెదకూరపూర్ అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మనకి మద్దతు ప్రకటించడానికి అనేక పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు సాధారణంగా ఆహ్వానిస్తాం. రానున్న కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మెను ఎలా చేయాలి, సమ్మె ఏ విధంగా ముందుకు కొనసాగించాలని మన రాష్ట్ర నాయకత్వం మనకి చెప్తారు. కాబట్టి మీరు గ్రామాల్లో, సెక్టార్లో, మండలాల్లో మీ అందరూ కూడా ఈ యొక్క సమ్మెని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ వాళ్ళందరూ కూడా ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం మేము ఎంత మంచిగా చెప్పినా సరే ఈ ప్రభుత్వం వినట్లేదు, పట్టించుకోవట్లేదు. ఈ సమ్మెను రేపు
31వ తేదీ నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి మన రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. అంగన్వాడీ టీచర్ల సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో, ఏ విధంగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వాళ్ళు అంగన్వాడీ టీచర్లు. అందుకని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్లు కనుక సమస్యల పరిష్కారం చేయకపోతే నువ్వు రేపు రానున్న 24 సంవత్సరాల్లో నిన్ను మాత్రం ఇంటికి పంపించడం ఖాయం. అందుకని మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతుంది. ఎంతటికైనా పోరాటం చేద్దాం. ఆ పోరాటానికి మన రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అండదండలు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.